కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను తెలియజేసే నిజమైన మిత్రులు. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళు అయిపోము. మీ నాన్న నీకు ఏమిచ్చారని అడిగితే ఎన్నో వేల కోట్ల ఆస్తులతో కూడిన పోల్చలేనంత ప్రేమను పంచారని గర్వంగా చెబుతా. సాటి మనిషి అర్థం చేసుకోకపోవడానికి అడ్డుగోడలు ఉన్నాయంటే అది మనలో ఉండే అహంకారమే కారణం కావచ్చు. జననానికి మరణానికి ఓ సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఓ సమయం ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్పుతుంది. కొంచెం ఓపిక పట్టు. శవం లాంటి వాళ్ళు ప్రవాహంలో కొట్టుకుపోతారు. జయించాలని కసి ఉన్నవారే విజయ తీరాలకు చేరుకుంటారు. జననం మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య మనం గమనాన్ని సాగించే వారిది జీవితం. ఆశయము లేని జీవితం దీపము లేని ఇంటితో సమానం. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. యవ్వనం సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం సంపద మాయమవుతాయి. కానీ నీవు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటే తీసేయచ్చు, మాటలు గుచ్చుకుంటే తీసేదేలా? తిన్నది జీర్ణమవుతుంది, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీపడే స్వభావం కూడా మనలో ఉండాలి మిత్రమా. ఏ బంధములో అయినా చెప్పే చనువు, అడిగే చొరవ రెండూ ఉండాలి. అవి లేని బంధాలు ఎప్పటికీ బలపడవు, కలకాలం నిలబడవు. పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి, మనుషులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి. జీవితంలో దేన్ని ఆశించకు, కాలముతో పాటు ముందుకు సాగిపో. ఏది జరగాలో అదే జరుగుతుంది. కష్టాలు కోపం నుండే జనిస్తాయి. అందుకే ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా శాంతంగానే ఉండు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం అంతే కష్టం. మనసారా ప్రేమతో పిలిస్తే పక్షులు జంతువులు దగ్గరకు వస్తాయి. కానీ మనుషులు దూరంగా వెళుతున్నారు. లోకం మారింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?